ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీలో సంస్థాగతంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా, పట్టణ, మండల అధ్యక్షుల్ని కొత్తగా నియమించగా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అధిష్టానం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభసూచకమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పూడి నాగార్జున్, బొడిగి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజేందర్ చారి, కార్యదర్శి బోపిశెట్టి సాయిరాం, కోశాధికారి బుర్రరాజు, కిసాన్ సంఘ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి రవి, కాయిత అరుణ్ రెడ్డి, కాదాసు నర్సయ్య, ఆషడపు శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు లక్కవత్ శారద, నాయకులు ఇల్లందుల తిరుపతి, కాంసన్ లక్ష్మణ్, పోగుల శేఖర్, దొంతరబని సాంబరాజు, బోనగిరి రాజేష్ స్వామి నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మరి పార్టీ నిర్ణయాల మేరకు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, పట్టణ పార్టీ, మండల పార్టీ, బూత్ అధ్యక్షులతో సహా అన్నీ కూడా పునర్నిర్మించి భారతీయ జనతా పార్టీలో గత 40 సంవత్సరాలుగా సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణం అనేది జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షులను కొత్తగా, బూత్ అధ్యక్షులను కొత్తగా, జిల్లా అధ్యక్షులను కొత్తగా, రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల గౌరవనీయులు రామచంద్రరావు గారిని మరి జాతీయ పార్టీ ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని కంప్లీట్ అయిన తర్వాత సంస్థాగత నిర్మాణంలో భాగంగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో రాబోయే కాలంలో యువతే వెన్నుముక అని చాటి చెప్పడానికి 45 సంవత్సరాల గౌరవనీయులు నితిన్ నబీన్ గారిని మరి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవనీయులు నరేంద్ర మోడీకి గారికి, అలాగే జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా అంబరాలు నిన్నంటేలాగా మరి బాంబులు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ నూతన అధ్యక్షునికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ మరి తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో కొత్త వ్యక్తులను మరి రావాలని సందర్భంగా పిలుపునిస్తూ యువత కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఆహ్వానిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి నేతృత్వంలో హుస్నాబాద్ పురపాలక సంఘం మీద అత్యధికంగా భారతీయ జనతా పార్టీ సీట్లు గెలుపొంది చైర్మన్ సీటు కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ తెలియజేస్తూ నూతన ఒరవడిని సృష్టించే విధంగా యువతను కూడా భాగస్వామ్యం చేస్తున్నది కాబట్టి పార్టీని ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి నేతృత్వంలో హుస్నాబాద్ను మోడల్ సిటీగా మరి తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేతృత్వంలో 15వ సంఘం ఆర్థిక సంఘం నిధుల ద్వారా మరి పట్టణాలు అన్ని అభివృద్ధి చెందుతాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఈరోజు నితిన్ నబీన్ గారు ఒక యువకుడు, 45 సంవత్సరాల వ్యక్తిని జాతీయ అధ్యక్షుడిగా మరి ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారి పెద్దలు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే మరి ఈ దేశం కోసం పాటుపడాలి, దేశమే ఫస్ట్, తర్వాతనే మనమందరం అని చెప్పేసి ఏదైతే సిద్ధాంతాన్ని అనుసరించి వారు నెలకొల్పి సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో
మరి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ మరి మరొకసారి నితిన్ నవీన్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం.